గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బుద్ధుందంట్రా ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారా? ఎవడ్రా ఎమ్మెల్యే? ఏప్రిల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా? నేను మటుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో చూపిస్తావు? బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడు అలాగే మాట్లాడతాడు. ఎక్కండ్రా, ఎక్కండ్రా బండి. రే పదండ్రా బండెక్కండి. పోరా రే. స్వామి ఏందయ్యా తుపాకీలో గుళ్ళు లేవండి. ఇంకా అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పలేదు. చెప్పుంటే నేనుండేవాడిని కాదు. నిజమే స్వామి. రండి శివలింగం గారు, రండి. రాజకీయ నాయకుడంటే ఈ ఎలక్షన్ లో నించుని ఓట్లడిగి గెలవడం మాత్రమే కాదు, ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి. అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు. ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందువల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు. దీని తర్వాత ఇంకో ఎత్తుంది, అది కూడా విను. ఊళ్ళో ఏంట్రా విశేషం? బాబాయ్ కూతురికి ఓణీల ఫంక్షన్ జరుగుతుందన్నా. నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు, మెంటల్ గానే వెళ్తున్నావు. ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి. అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తున్నావు. ఇవ్వలేదనుకో, వీడికి అమ్ముండదు. రై నిప్పట్టించండ్రా. మీరేం చేయకండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్. యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్కి ఉండాలి. రాయ్, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది. పో. రాయ్ అన్నయ్య, మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లా కలిసి వాడిని లేపేయండి. ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడనట్టు ఊరుకుంటారా? ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక వినయ్ లేదు, ఒక శాల్వా లేదు, ఒక పూల మాల కూడా లేదు. ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు. ఒబామా గారు పిలిచారు, నేను వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు, వెళ్ళలేదు. మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా ఫంక్షన్ చేసేది. ఏమే వీడికి ఎన్నికల అవసరం అంటే చూడు, పిచ్చి బాగా ముద్రిపోయింది. అయ్యో, హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4. హలో హలో హలో. ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. పుష్పవతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని నిన్న కలిశాను. అప్పుడు ఆయన ఏమన్నారు?
అమావాస్య వ్రతం, శుక్రవార వ్రతం, ఆషాఢ వ్రతం, మాఘశ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు. మామూలుగా బెంచ్ కారులో తిరిగే నేను ఈ రోజు కాలినడకన వచ్చాను. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చాను అని నా మీద నాకే కోపంగా ఉంది. ఏసీ కూడా లేదు. విందు భోజనం పెట్టారా? వాటర్ అయినా కొనిచ్చారా? కనీసం కూల్ డ్రింక్ అయినా ఇచ్చారా? ఎదవ సన్నాసులారా, మీరు పిలిచారని వచ్చారు చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను ఒక నికార్సైన రాజకీయవేత్తని, వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి. నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది. నాకెదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ. పోరా. పోవా. ఎవరా మీరు? చెప్పండి, నన్ను ఎందుకు తీసుకుంటున్నారు? ఎగస్పాతి వాళ్ళ నన్ను కొడుతున్నారని నేను అసెంబ్లీలో చెప్తాను. అసెంబ్లీ చెప్తాను. హలో హలో, అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశారు కదా, మరి ఎందుకు కొడుతున్నారు? నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి. శివ శివ శివ, ఏమైందిరా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో. ఈశ్వర్, నా చావు గురించి దిగులు పట్టలేదు. ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు. అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే. నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెళ్ళంటే అమ్మాయికి నా చేత ముద్దు పెట్టించాడు. ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను. ఈశ్వర్, ఇది కలికాలం. రెండు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండకు. దుర్మార్గం నశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి. త్రినేత్రుడివి కావాలి. శివ, ఏంటయ్యా ఇక్కడ ఏం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి.
దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం ఆ అమ్మాయి బతుకు నాశనం అయిపోయిండేది. సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. అయ్యా అయ్యా నమ్మకండి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నా భర్తను చంపింది చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళే కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు చచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చి ఎక్కింది ఇన్స్పెక్టర్ గారు. మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకండి అయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి. సార్ వీళ్ళు నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. వీళ్ళు 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. వీడిని చూడండి సార్, 2 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు. సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు, అతన్ని చంపింది వీళ్ళే. నేను నా కళ్ళారా చూశాను. సార్ నాదొక చిన్న సందేహం. ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడ ఎవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు, ఇక్కడ ఏం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం. ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా? చెప్తాను. ఏమా నువ్వు? స్టేషన్లోనే కాదు, కోర్టులో కూడా చెప్తాను. ఇద్దరు స్టేషన్ రండి. అందరిని అరెస్ట్ చేసి బండెక్కించు. ఓకే సార్. సార్ ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆధారం గీధారం అన్నామంటే తాట తీస్తా. ఏంటి చూద్దాం. నాకే ఎదురు చెప్తావా? ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను, జాగ్రత్త. నాకే ఎదురు చెప్తాను, ఒళ్ళు పొడి చేస్తాను. పోనివయ్యా. ఎగండి. ఎక్కడో చూసినట్టుందే. అన్నయ్య, అది మన ఈశ్వర్ అన్నయ్య. అర్రే మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా. రారా రా. రే ఇన్స్పెక్టర్, తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు. ఎక్కడికి బయలుదేరమంటారు? రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు, మామూలు విషయమే. ఎదుటి వాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం. అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం. ఏమంటున్నావు? అదిగో చూడండి, నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి. ఇలా వీధికో కోడి మీ గురించి కారు కూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్ని పొందగలరు? ఇలా చూడండి, ఈ 2 కోళ్ళని మీకు అప్పగించేశాను. వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే, చిల్లీ చికెన్ చేసుకున్నా సరే, చికెన్ 65 చేసుకున్నా సరే, లేక చక్కగా వేపుకు తిన్నా సరే, అది మీ ఇష్టం. నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ మిగిలింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పడితే ఎరా,
చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా? రే, జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు, కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు. అందులో ఒకదాని గురించి చెప్తాను, విను. ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు, ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చెరిచిన కేసు లేదు. రేయ్, అన్నయ్య, ఇక్కడెవర్రా పిచ్చోడు? అన్నా, నేనే పిచ్చాడు, నేనే పిచ్చాడు, నేనే పిచ్చాడు, నేనే పిచ్చోడు, నేనే పిచ్చాడు, నేనే పిచ్చోడు, నేనే పిచ్చాడు, నేనే పిచ్చాడు, నేనే పిచ్చాడు. అన్నా, అన్నా, నేనే పిచ్చాడు, నేనే పిచ్చాడు. నువ్వేరా పిచ్చోడు? వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. పోరా.
హాస్పిటల్ తీసుకెళ్తా ఏం దిగుపడకండి, మేమున్నాము. నాకు తెలియదండి. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం అయింది, ఇప్పుడు వచ్చేస్తారు. అడి చూడు. వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్వు ఇక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. చేస్తాను ఫోన్ చేయి. చేస్తాను. సంహారం కదరా కదరా తప్పులున్న మగాడెవడురా మన నమ్మకానికి సాగిరా ఈ తప్పులున్న మగాడెవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతిలో పాట వస్తోంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కాక నీ ఫోన్ పాట వస్తుందా? రేయ్ బండి తిప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు, లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఏయ్! ఏయ్! ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో, మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. ఏయ్, మరి నీ చేతిలో ఏముందయ్యా? ఏయ్! నమ్మకం ఉంది. నడక విజయ పౌరుషమే వీర జయం పదరా ఓయ్ పదరా మనమే యువ సైనికులం ఎదురొస్తే సంహారం కదరా ఓయ్ కదరా.